ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఇడ్లీ ఎసరండి, అవి రైస్ గిన్నెలోనే పెడతానని చెప్పాను ఇంతకుముందు కూడా ఒకసారి. కింద ప్లేట్ వదిలేసి పై ప్లేట్లోనే వేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో అయినా సరే అలాగే వేసుకోండి. చాలామంది పొంగిపోతున్నాయి అని అంటుంటారు. కాబట్టి అంటే నార్మల్గా ఫోన్లో వీడియోలు అయితే ఎవరు చెప్పలేదు. నార్మల్గా ఇరుగు పొరుగు వాళ్ళు, ఫ్రెండ్స్, అక్క పొంగిపోతున్న ఇడ్లీ ఏం చేయాలని అడుగుతారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ టిప్ అండి. లాస్ట్ గిన్నె ఇడ్లీ కుక్కర్ అయినా కూడా సరే, విడిగా పెట్టుకున్నా సరే, లాస్ట్ గిన్నె లాస్ట్ ప్లేటు వదిలేయాలి. వదిలేసిన తర్వాత పై ప్లేట్ల నుంచి ఎంతమంది ఉంటారో అన్ని ఇడ్లీలు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే పాత్ర కొంచెం పెద్దది పెట్టుకుంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇడ్లీ రేకులు పెట్టుకోవచ్చండి. అదండి, ఇడ్లీ అయితే అయిపోయింది. మా వారికి టిఫిను షార్వా రెడీ అయిపోయింది, ఇడ్లీ రెడీ అయిపోయింది. వేడి మీద తీస్తున్నానండి, అందుకని కొంచెం అంటుకుంటున్నాయి. కొంచెం చల్లారితే నీట్గా వచ్చేస్తాయండి. స్టీల్ రేకులు కదా, కొంచెం వేడి మీద అలాగే అంటుకుంటాయి. అదండి, టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. మా వారు కూడా రెడీగా టేబుల్ మీద కూర్చొని ఉన్నారు, టేబుల్ చైర్లో. అదండి, చికెన్ షార్వా, ఇడ్లీ రెడీ అయితే చేశాను, తీసుకెళ్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. 4 ఇడ్లీయే కదండి, ఇంకొక 2 అట్లు వేసి ఇచ్చేస్తాను. ఆయన టిఫిన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నా పని ఉంటుంది. ఇంకా అన్నీ సర్దుకొని అవన్నీ చేసుకొని చికెన్కి మేనేజ్ చేసి పెట్టుకొని అది కూడా చూపించాను కదండి మీకు. మేనేజ్ చేశాను పొద్దుటే. ఇంకా అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత నా టిఫిన్ కంప్లీట్ అయిపోతుంది. అదండి, ఇవాళ మా టిఫిన్ ట్యూస్డే స్పెషల్ చికెన్ షార్వా, ఇడ్లీ, దోశ. చక్కటి కాంబినేషను, తినే వాళ్ళకి కమ్మగా తినచ్చు అన్నమాట. తినలేని వాళ్ళకి చట్నీనో కారమో చేసుకొని తినాలి, తప్పదు. చట్నీ కానీ కారం కానీ చేసుకొని తినాలి, తప్పదు. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్.